ఆరాధన మహిమకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజానీయుడా, మా మంచి యేసయ్యా నీకు వందనములు ప్రభా. నిన్న నేడు మార్పు లేకుండా అనునిత్యము ఆలోచన చెప్పి అద్భుత రీతిలో నడిపిస్తూ మరొక రోజులో నిలబెట్టి మీ సజీవమైన నామమునకు ప్రార్థించుకోవడానికి మా అందరి జీవితంలో మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనములు ప్రభా. మా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఉన్నప్పటికీ మిమ్మల్ని వెతకడం మాత్రం మేము మరవం ప్రభా. ఒకరోజు మా విశ్వాసమే మమ్మల్ని నిలవబెడుతుందని ఎందరైతే విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన యావత్తును మీరు వింటున్నారు ప్రభా. తగిన సమయంన తప్పకుండా మీరు జవాబు దయచేసే దేవుడు వింటున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. మొదటగా మీ లోకపు రాజ్యపు నీతిని వెదికే ధన్యతను మా అందరికీ దయచే ప్రభా. అటువంటి జ్ఞానం దయచే ప్రభా. మా తండ్రికి తెలియదా మా అవసరతలు ఏవో మాకేదైతే కావాల్సి ఉన్నదో అని సమస్తమును ఎరిగిన దేవుడు తండ్రి. తగిన సమయంలో సమస్తమును సమకూర్చి జరిగించే సర్వశక్తిమంతుడమైన దేవుడు అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందరి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటున్నదో ఆయా కుటుంబం అంతయు ఎందును బట్టి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన యావత్తును మీరు అంగీకరించండి తండ్రి. ఎందరైతే ఈ ఒక రోజులో రాకపోకలందు ఉంటున్నారో మీ తోడు మీ మహాకృపను దయచే ప్రభా. ఎందరి బిడ్డలు అయితే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాయబోచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే అనారోగ్య స్థితిలో బాధపడుచున్నారో వారికి పరిపూర్ణమైన స్వస్థతను కలుగజేస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.